పవన్ స్టాటిస్టిక్స్ యాప్ ద్వారా మేము ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కి కోచింగ్ ఇస్తున్నాం అని చెప్పి అందరికీ తెలిసిందే. సో మా పవన్ స్టాటిస్టిక్స్ యాప్ నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఏ బుక్ షాపుల్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది, త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ ఏ బుక్ షాపుల్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. తొందరలోనే మేము తెలుగు మీడియం మెటీరియల్ కూడా ఈ మంత్ ఎండింగ్ కి మేము రిలీజ్ చేయబోతున్నాము. సేమ్ బుక్ షాపుల్లో తెలుగు మీడియం మెటీరియల్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా? ఒకసారి మనం ఏరియా వైజ్ కనుక చూసుకుంటే హైదరాబాద్ లో ఫస్ట్ అశోక్ నగర్ వచ్చేసరికి వికాస్ బుక్ షాప్ లో మీకు అవైలబుల్ గా ఉందండి. ఓకేనా? వికాస్ బుక్ షాప్. అదే అశోక్ నగర్ లో టైమ్స్ బుక్ సెంటర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. తిరంగి బుక్ షాప్ లో కూడా ఈ మా బుక్ అనేది అవైలబుల్ గా ఉందండి. అలాగే దిల్సుఖ్ నగర్ వచ్చేసరికి శ్రీ సాయి జ్యోతి బుక్ సెంటర్, అలాగే శ్రీ చైతన్య బుక్ సెంటర్, ఈ రెండు బుక్ షాపుల్లోనూ దిల్సుఖ్ నగర్ లో మీకు బుక్ అవైలబుల్ గా ఉంది. అలాగే కోటిలో వచ్చేసరికి నందిని బుక్ డిపోట్, అలాగే జేబీ బుక్ సెంటర్, ఈ రెండు బుక్ షాపుల్లోనూ కోటి ఏరియాలో అవైలబుల్ గా ఉందండి. అంటే హైదరాబాద్ లో మీకు కోటి, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ఈ మూడు ఏరియాస్ లోనూ మేము చెప్పిన బుక్ షాపుల్లో మీరు బుక్ తీసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ కర్నూలు వచ్చేసరికి సుజాత బుక్ సెంటర్, అనంతపూర్ వచ్చేసరికి అనంతపూర్ బుక్ షాప్ అండి, అనంతపూర్ బుక్ సెంటర్ దాంట్లో ఉంది. కడప వచ్చేసరికి న్యూ శ్రీవాస్తవ బుక్ సెంటర్ లో ఉంది. తిరుపతి వచ్చేసరికి కిరణ్ బుక్ సెంటర్, నెల్లూరు శ్రీ సాయి రాఘవేంద్ర బుక్ షాప్ లో ఉంది. గుంటూరు వచ్చేసరికి హిమబిందు బుక్ సెంటర్ అండి. వైజాగ్ లో రాజేశ్వరి బుక్ సెంటర్, విజయనగరం వచ్చేసరికి విశాఖ బుక్ సెంటర్ అండి. కాకినాడలో సుదిత బుక్ సెంటర్, అమలాపురం రవి బుక్ షాప్ లో ఉందండి. అలాగే భీమవరంలో శ్రీ వెంకటేశ్వర బుక్ డిపోట్, మచిలీపట్నంలో లక్ష్మీ హారిక బుక్ డిపోట్, విజయవాడలో గణేష్ బుక్ సెంటర్ అండ్ సెంట్రల్ బుక్ షాప్ లో, ఈ రెండు బుక్ షాపుల్లోనూ విజయవాడలో అవైలబుల్ గా ఉంది. ఇవి కాకుండా అదర్ లొకేషన్స్ లో మీకు ఎవరికైనా బుక్ కావాలనుకుంటే కనుక మా యాప్ లో డైరెక్ట్ గా స్టాటిస్టిక్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం అనే కోర్స్ లాగా మేము లాంచ్ చేసాము. ఆ కోర్స్ మీరు పర్చేస్ చేసుకుని అక్కడ అడ్రస్ డీటెయిల్స్ మీకు ఇస్తే కనుక విత్ ఇన్ 5 days మీ ఇంటికి నేను డెలివరీ చేయడం జరుగుతుందండి. సో ఈ లొకేషన్స్ లో కాకుండా ఈవెన్ ఈ లొకేషన్స్ లో కూడా మీరు మా యాప్ ద్వారా కనుక తీసుకోవాలనుకున్నా సరే డైరెక్ట్ గా లైక్ అమెజాన్ లో మీరు ఎలా అయితే బుక్స్ పర్చేస్ చేస్తారో సేమ్ మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పవన్ స్టాటిస్టిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ నుంచి మీరు డైరెక్ట్ గా బుక్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మేము విత్ ఇన్ 5 days లోనే మీ ఇంటికి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా రాజమండ్రి అండ్ హైదరాబాద్ లో కనుక మీరు ఏదైనా కనుక డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి. మీకు మార్కెట్ లో అవైలబుల్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ కి నేను డైరెక్ట్ గా బై హ్యాండ్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాను. బట్ అది హైదరాబాద్ అండ్ రాజమండ్రిలో మాత్రమే పాసిబిలిటీ ఉంటుందండి. ఈ రెండు లొకేషన్స్ లో మీరు డైరెక్ట్ గా కనుక బుక్ తీసుకుంటే మార్కెట్ లో ఉన్న ప్రైస్ కంటే మీకు తక్కువ ప్రైస్ కి మీకు బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఈ బుక్ అనేది జనరల్ గా మేము ఎలా ఉంటుంది మీకు కవరేజ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా బుక్ కవర్ పేజ్ అనేది ఉంటుందండి. ఓకే, సో ఈ బుక్ లో కంటెంట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మేము బుక్ ఫ్రేమ్ చేసాము అనేది మీకు ఆల్రెడీ నేను ఇదివరకే వీడియో చేశాను. సో ఈ బుక్ యొక్క కవర్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. అలాగే బుక్ యొక్క లాస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను కమింగ్ సూన్ తెలుగు మీడియం మెటీరియల్ అని చెప్పి. సో తొందరలోనే మేము ఈ మంత్ ఎండింగ్ వల్ల తెలుగు మీడియం మెటీరియల్ కూడా మేము రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఓకేనండి. సో బుక్ యొక్క ఇండెక్స్ చూడండి. టోటల్లీ 13 చాప్టర్స్ ఉన్నాయి. 13 చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, స్క్యూనెస్ అండ్ కర్టోసిస్, కొరిలేషన్, రిగ్రెషన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్, డిస్ట్రిబ్యూషన్స్, అలాగే స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, శాంప్లింగ్ టెక్నిక్స్, ఇండెక్స్ నెంబర్స్, టైమ్ సిరీస్, అలాగే లాస్ట్ లో స్టాటిస్టికల్ టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్లీ 564 pages మీకు బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్ లో మేము ఏ విధంగా ఇచ్చాము, థియరీ కంటెంట్ ఏ విధంగా ఇచ్చాము, సో థియరీ కంటెంట్ ఏ విధంగా ఇచ్చాము అనేది శాంపుల్ కాపీ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీకు థియరీ కంటెంట్ వస్తుంది. అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్ లోనూ ప్రాబ్లమ్స్ ఇచ్చాము. ఓకేనండి. సో ప్రాబ్లమ్స్ మీకు ఈ విధంగా కనిపిస్తాయి. ప్రతి ప్రాబ్లం కి మనం ప్రతి చాప్టర్ లోనూ ఉన్న ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్స్ చాలా చాలా డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా మీకు ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంటే కనుక షార్ట్ కట్ మెథడ్, ఆ మెథడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డైరెక్ట్ మెథడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంత డీటెయిల్డ్ గా అంటే ఎవరైనా కోచింగ్ తీసుకోకపోయినా పర్వాలేదు, ఈవెన్ ఒక బుక్ పర్చేస్ చేసిన తర్వాత ఎటువంటి డౌట్ వచ్చినా సరే, ప్రాబ్లమ్ సొల్యూషన్ డౌట్ వచ్చినా సరే, మీరు ఆ సొల్యూషన్ చూసుకుంటే చాలా స్టెప్ వైజ్ చాలా డీటెయిల్డ్ గా సొల్యూషన్ రాయడం జరిగింది.
సో ఈ సొల్యూషన్ రాస్తున్నప్పుడు నేను నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సొల్యూషన్ చాలా డీటెయిల్డ్ గా రాశాను. ఎక్కడ కూడా డైరెక్ట్ స్టెప్లు కానీ లేకపోతే సేమ్ ద అబౌవ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పి అలాంటి షార్ట్ కట్ మెథడ్లో కాకుండా ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా డీటెయిల్డ్ గా చాలా స్టెప్ వైజ్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ మీకు నేను ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చూడండి, మీకు సొల్యూషన్స్ ఏ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చూసినా సరే చాలా డీటెయిల్డ్ గా ఎలా వచ్చిందో స్టెప్ అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది వితౌట్ ఎనీ గైడెన్స్. సో అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రతి చాప్టర్ లోనూ మేము ఒక సెక్షన్ పెట్టుకున్నామండి. ఆ సెక్షన్ లో వచ్చేసరికి అసర్షన్ రీజనింగ్ కానీ లేకపోతే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రీసెంట్ గా ఏపీపీఎస్సీ ఏఎస్ఓ 2025 ఎగ్జామినేషన్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే తెలంగాణ నోటిఫికేషన్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మేము ప్రతి సెక్షన్ లో కూడా అది ప్రాబ్లమ్స్ అయినా థియరీ క్వశ్చన్స్ అయినా లేకపోతే అసర్షన్ టైప్ రీజనింగ్ క్వశ్చన్స్ అయినా మీకు డీటెయిల్డ్ గా కీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనండి. సో నెక్స్ట్ థియరీ క్వశ్చన్స్ అండి. కొరిలేషన్ చాప్టర్ లో నేను చూపించాను, శాంపుల్ కాపీస్ చూపిస్తున్నాను. సో థియరీ ఎంసీక్యూస్ ఈ విధంగా మేము డీటెయిల్డ్ గా ఇవ్వడం జరుగుతుంది ప్రతి చాప్టర్ లోను. అలాగే అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చెప్పాను కదండి, ప్రతి చాప్టర్ లో ఒక సెపరేట్ సెక్షన్ పెట్టాను దీనికి. అసర్షన్ టైప్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్, అలాగే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో 1 and 2 ఓన్లీ కరెక్ట్, 2 and 3 కరెక్ట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. సో అలాంటి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా మేము డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ఇది బుక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏ సెంటర్స్ లో ఏపీ అండ్ తెలంగాణ హైదరాబాద్ లో ఏ సెంటర్స్ లో మీకు బుక్ అవైలబుల్ గా అన్నది చెప్పాను. ఇది కాకుండా మీకు ఏదైనా మీ దగ్గరలో కనుక బుక్ షాప్ కనుక లేకపోతే కనుక మీరు డైరెక్ట్ గా పవన్ స్టాటిస్టిక్స్ యాప్ నుంచి డైరెక్ట్ గా బుక్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రాజమండ్రి అండ్ హైదరాబాద్ ఏరియాస్ లో మీరు కనుక డైరెక్ట్ గా నన్ను కలిసి బుక్ తీసుకుంటారంటే కనుక మీకు మంచి రీజనబుల్ ప్రైస్ తోనే బుక్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద aspirants of ASO.